హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృపాస్ యమ్మీ వరల్డ్. ఈరోజు సింపుల్ టేస్టీ డ్రమ్ స్టిక్ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ఫస్ట్ 2 ఎగ్స్ తీసుకొని అందులో వాటర్ వేసి సాల్ట్ వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కర్రీ కోసం చిల్లీ, ఆనియన్స్, టమాటోస్ అన్నీ కట్ చేసి పెట్టుకోండి. ఈ కాంబినేషన్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కాంబినేషన్ ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. చాలా బాగుంటుంది టేస్టీగా. ఒక కళాయి తీసుకొని కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోండి. మొత్తం బాగా ఫ్రై అయినంత వరకు ఎగ్స్ బాగా ఫ్రై చేసుకుంటే గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే ఎగ్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే నూనెలో కొంచెం చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం చిల్లీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ మగ్గడానికి ఒక స్పూను సాల్ట్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి. మూత పెట్టి మగ్గించుకుంటే చాలా తొందరగా ఫ్రై అవుతాయి, బాగుంటుంది కూడా టేస్ట్ కూడా. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది అరోమా. కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం టమాటోస్ ఒక 2-3 టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ 2-3 టమాటోస్ వేసుకోండి మీ గ్రేవీకి సరిపడా. అవి కొంచెం మగ్గిన తర్వాత డ్రమ్ స్టిక్ వేసుకోవాలి. డ్రమ్ స్టిక్ కూడా కొంచెం ఈ ఆయిల్లో కొంచెం మగ్గితే టేస్ట్ బాగుంటుంది. డ్రమ్ స్టిక్ ఏంటంటే వేసిన వెంటనే వాటర్ వేసేస్తే అంత టేస్ట్ బాగోదు. కొంచెం ఈ ఆనియన్, టమాటో, డ్రమ్ స్టిక్ ఇవన్నీ కొంచెం ఆయిల్లో మగ్గిస్తే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూను కారం వేసుకోండి. మీకు రుచికి సరిపడంత. మీకు ఎక్కువ కారం కావాలంటే 1/2 స్పూన్ వేసుకోండి. నాకైతే ఒక స్పూన్ సరిపోద్ది. ఆ తర్వాత 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి నెమ్మదిగా, లేదంటే ఆ డ్రమ్ స్టిక్ అనేవి విరిగిపోతాయి. ఇవి కూడా మిక్స్ చేసి స్పైసెస్ అన్నీ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచేయండి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి ఎగ్స్ కూడా వేసి మీ గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు మీరు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కొంతసేపు ఉడికించుకోండి కర్రీ అనేది. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని కలుపుతూ ఉండండి, అడుగంటుతుంది. కొంచెం నెమ్మదిగా కలుపుకోండి, లేదంటే డ్రమ్ స్టిక్ అనేవి విరిగిపోతాయి. మీ కన్సిస్టెన్సీ ప్రకారం దగ్గరగా పెట్టుకోండి. మీకు గ్రేవీ ఎంత సరిపడా అంతే. సింపుల్ ఎగ్ అండ్ డ్రమ్ స్టిక్ కర్రీ రెడీ. లాస్ట్లో కొత్తిమీర జల్లుకుంటే చాలా సూపర్ టేస్టీ డ్రమ్ స్టిక్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోకండి.